ఏడ్చూరి సింగయ్య కవి రచించిన భాగవతము షష్ఠ స్కందము. నారాయణ నామ మహిమ. శుక మహర్షి పరీక్షిత్తుతో ఈ విధంగా అంటున్నాడు. ఒక రహస్యం చెబుతాను విను. శ్రీ మహావిష్ణువుపై భక్తి పాపాత్ముడి పాపాలను పటాపంచలు చేసి అతడికి మోక్షాన్ని ప్రసాదిస్తున్నది. శమ దమాది సద్గుణాలు కూడా శ్రీ మహావిష్ణువుపై భక్తి వలె పాపాత్ముణ్ణి పుణ్యాత్మునిగా మార్చలేవు. హరికిని అర్థమును ప్రాణమును అర్పితంబుగను ముండువాని కైవల్యము ఎవ్వనికి లేదు. వనజలోచును భక్తచరులను సేవించిన వాని కైవల్యము ఎవ్వనికి లేదు. వైకుంఠ నిర్మల వ్రతపరుండైనట్టి వాని కైవల్యము ఎవ్వనికి లేదు. సరసిజోదరు కథాశ్రవణలోలుండైన వాని కైవల్యము ఎవ్వనికి లేదు. లేదు తపముల బ్రహ్మచర్యాది నిరతి శమధమాదుల సత్య శౌచముల దాన ధర్మ సుఖముల సుస్థిర స్థానమైన వైష్ణవ జ్ఞాన జనిత నిర్వాణ పదము. మంచి స్వభావం కలిగిన వాళ్ళు, పుణ్యాలు చేసే పుణ్యమూర్తులు, భక్తులు, సత్పురుషులకే తప్ప పునరావృత్తి రహితమైన శాశ్వత మోక్ష మార్గం ఈ లోకములో మరెవ్వరికీ లభ్యం కాదు. ఎన్ని పుణ్యాలు చేసినా భక్తి లేని నాడు అవన్నీ ఉపయోగం లేనట్లే. ఎన్ని నదుల నీళ్లు కలిపినా మద్యపాత్రను పవిత్రం చేయలేనట్లు హరిభక్తి లేని పుణ్యం పాపాత్ముని పవిత్రునిగా చేయలేదు. సతతమును కృష్ణ పాద జలజంబుల యందు మనంబు నిల్పు సువ్రతులు తదీయ శుద్ధ గుణరాగులు కాలున్ని ఉగ్రపాచ సంహతులు ధరించు తత్ సుబట వర్గములను కలలోన కానరు ఏ గతులను దుష్టకర్మములు గైకొని వారలను చెందనేర్చునే. దేవుని పాద పద్మాలపై మనస్సు లగ్నం చేసిన భక్తులు ఆ దేవుని సుగుణాలయందు అనురక్తులు యముణ్ణి కాని యమపాశాలు ధరించిన యమభటులను కాని కలలో కూడా కనుగొనరు. అటువంటి భక్తులు ఎటువంటి పాపకర్మాలు అంటకుండా ఉంటారు.